పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ మారిన ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి 9 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కడియం శ్రీహరి మినహా మిగతా అందరూ ఈ భేటీకి హాజరైనట్టు సమాచారం. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చిస్తున్నారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాము, అప్పుడు కట్టుకుంది కేవలం దేవుని కండువా అనే అంశాన్ని కొంతమంది ప్రస్తావిస్తున్నారు. మరికొంతమంది మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామనే విషయాన్ని చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే మేము పార్టీ మారాము, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మేము సిద్ధంగానే ఉన్నాము. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎవరి ఎమ్మెల్యేల అంటే 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఇండివిజువల్ ఒపీనియన్స్. కానీ ప్రభుత్వ పరంగా లేదంటే పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే సీఎం నివాసంలో చర్చిస్తున్నారు. ఇక 30వ తారీఖు వరకు దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోమని స్పీకర్ కి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఒకవేళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ కావాలనే అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతోని సమాచారం. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశానికి సంబంధించి కాసేపట్లోనే వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడే వెంటనే రియాక్ట్ అవుతారా, లేదంటే సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎం ఏం చెప్తారో దానికి అనుగుణంగా మెల్లిగా రియాక్ట్ అవుతారా అన్నది చూడాలి. సిద్ధార్థ్, అలాగే ఈ మీటింగ్ కి కడియం శ్రీహరి గైర్హాజరుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కడియం శ్రీహరి మొదటి నుంచి చాలా క్లియర్ గానే ఉన్నాడు. తాను పార్టీ మారడం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మారాడు. తన కూతురికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో తన కూతురు వచ్చింది, తన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున ఆయన బయటకు వచ్చి డైరెక్ట్ గా ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన ఒకవేళ ఉప ఎన్నికలకు సంబంధించి అంటే స్పీకర్ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తాము మళ్ళీ ఎన్నికలకు వెళ్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన పార్టీ మారిన అంశానికి సంబంధించి గతంలో అనేక ప్రకటనలు చేశారు. గతంలో సిఎల్పి సమావేశాలకు వచ్చారు. మీడియా అడిగినటువంటి సందర్భంలో మాత్రం ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్తే భవిష్యత్తులో అనేక కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుందనే కారణంతోనే ఆయన ఆ విధంగా మీడియాని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తాను పోటీ చేసి గెలవడానికి సిద్ధంగా ఉన్నట్లు తన అనుచరులతోని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే అంశానికి సంబంధించి కాసేపట్లోనే సీఎం వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.